గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మన రాష్ట్రంలో మీడియా అంతా చూసుకుంటే ప్రతి మీడియా కూడా అటు ఇటు డివైడ్ అయిపోయింది. బ్లూ మీడియా అవును. అంటాము, ఎల్లో మీడియా అంటాము. సో ఈ ఈ మనకి ఇంకా అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నాయి మీడియాలు, వాళ్ళకంటూ వాళ్ళ బయాస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది నేషనల్ మీడియాలో ఉంటారు సార్. మీడియా మీడియా సంస్థలు ఎలా వ్యవహరించవచ్చు, కానీ జర్నలిస్ట్ అనేవాడికి ఏంటంటే కనీసం కొద్దిగా కాకపోతే కొంచెమైనా నిజాయితీ ఉండాలన్నమాట. కానీ వీళ్ళు నేషనల్ లెవెల్లో మీడియాకి వర్క్ చేస్తామని చెప్పి కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు ఉంటారండి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన స్టేట్లో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాలను కానీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలను కానీ వీళ్ళు నేషనల్ లెవెల్లో రీచ్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి వాళ్ళ మీడియా సంస్థ ఎంత డబ్బులు ఇస్తుందో తెలియదు, కానీ వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీ నుంచి మాత్రం గట్టిగా అందుతున్నట్టుంది. సో నేను మీడియా సంస్థ పేరు చెప్పను, కానీ ఆ జర్నలిస్ట్ అండి ఉమా శ్రీధర్ గారని ఒక జర్నలిస్ట్ ఉంటారనమాట. ఆమె ఎంతసేపు జర్నలిజం మీద పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తూ ఉంటారనమాట. అవన్నీ ఇచ్చేస్తా ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం అఘాయిత్యాలు చేసినా సరే వాటిని చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, దాన్ని గొప్పగా ట్వీట్లు చేసుకుంటా చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటారనమాట. అదే తెలుగుదేశం వాళ్ళు ఏదైనా చిన్నది చేస్తే మాత్రం దాన్ని చాలా ఇదిగా చేసేస్తూ ఉంటుంది. అసలు ఈ జర్నలిస్టులు అంటే నేషనల్ లెవెల్లో మీడియాలో ఉంటా కూడా తెలుగు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఇలా అమ్ముడుపోవడానికి ఎలా వస్తారు సార్ అసలు? యాక్చువల్‌గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాని 2 విధాలుగా బైఫర్కేట్ చేసి పడేశారండి. ఇక ఉహుం, మీడియా అంటే ఎటువంటి బైఫర్కేషన్ లేకుండా ఉండాలి. బేస్డ్ ఆన్ బయాస్ గాని, ఇంకోటి గాని లేదు నచ్చని అంశాలని ఎత్తి చూపించే వాళ్ళని గాని 2 రకాలుగా బైఫర్కేట్ చేసేశారు. ఒకటి ఉహుం, యెల్లో మీడియా, రెండోది బ్లూ మీడియా. ఉహుం, నేషనల్ మీడియాకైతే ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఉహుం. ఎందుకంటే అన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలే అయింది కాబట్టి ఏమైంది నేషనల్ మీడియా ఏమైంది మోడీ వచ్చి 10 సంవత్సరాలైంది. ఉహుం, అక్కడ మరొక పేరు ఉంటుంది. ఉహుం, గోధి మీడియా. ఉహుం, అంటే నరేంద్ర మోడీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని చిచి బుజ్జి పలుకమ్మ అని పలికిస్తాడు చూడండి. ఆ మాటలు పలుకుతారు వీళ్ళని. వాళ్ళకి అక్కడ గోధి మీడియా అని పేరు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈవిడ కూడా ఆ గోధి మీడియాలోంచి వచ్చిన ఆవిడే. నేషనల్ మీడియాలో మీడియా బైఫర్కేషన్ లేదు. ఇక్కడలాగా 2 రకాలుగా కూడా లేదు. ఒకటే రకం గోధి మీడియా. అదొకటే. అలా అడపా కొన్ని ఛానల్స్ మిగిలి ఉన్నాయి అని అంటే కొంతమంది పెద్ద పెద్ద బడా బాబులు వచ్చేసి వాళ్ళ ఇండస్ట్రియలిస్టులు వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకున్న డబ్బు పరపతిని అంతా ఉపయోగించి ఈ ఛానల్స్ ని కూడా కొనేశారు. ఇక ఉహుం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి గొంతులు ఉన్నాయి కానీ నేషనల్ మీడియాలో నరేంద్ర మోడీకి అపోజిట్ గా మాట్లాడటానికి ఒక్క గొంతు కూడా లేకుండా ఈ ఈ బడా రాజకీయ నేతలు కానీ లేకపోతే బడా ఇండస్ట్రియలిస్టులు కానీ ఈ కార్పొరేట్ సెక్టార్ మొత్తం ఆక్రమించేసింది మీడియాని. మొత్తం గోధి మీడియానే. ఆ గోధి మీడియా మరి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు భజన చేస్తుందండి? అదే నేషనల్ మీడియా అని అనుకుంటారు అందరూ. ఎందుకు చేయదు? జగన్మోహన్ రెడ్డి ఒక తొడ మీద కూర్చొని ఉంటే నరేంద్ర మోడీకి గోధి మీడియా రెండో తొడ మీద కూర్చొని ఉంది. వాళ్ళిద్దరూ ఆ, ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లాగా ఆ తండ్రి దగ్గర పెరుగుతూ ఉన్నారు. మరి ఏమి వాళ్ళకి సంబంధాలు ఉండవా? అందుకోసమని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ఏదన్నా చేసే ప్రచారాలను కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ పార్టుల్ని కట్ చేసి ఆ పార్టుని మాత్రం వైరల్ చేయటం కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అని గోధి మీడియా కనిపెట్టినవే. అప్పుడు ఉండేది కట్ అండ్ పేస్ట్ ఉహుం. వీడియోలు, కట్ అండ్ పేస్ట్ ఆడియోలు, ఇలాంటివన్నీ వీళ్ళు ఆజ్యం పోశారు. వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారు. అలాంటిది ఈ రోజు ఆవిడ వ్యాఖ్యలు చేసింది, ట్వీట్ చేసింది, భువనేశ్వరం మీద అలా మాట్లాడింది, ఇలా మాట్లాడింది అంటే దానికి అంతటికి కారణం ఏంటంటే ఈ గోధి మీడియాని కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా రకాలుగా పెంచి పోషించాడు. ఇక్కడ మీడియా సపోర్ట్ మనకి తగ్గిపోతుంది అనుకున్నప్పుడు పాత యూట్యూబర్స్ అందరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కొంతమంది న్యూట్రల్ గా ఉండే యూట్యూబర్స్ ని బాగా హై పే ఇచ్చి వాళ్ళని హైర్ చేసుకోవటం కానీ ఏది వెబ్సైట్ లో కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కానీ ఈవెన్ మన ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా ఆయన హైర్ చేసేసుకున్నాడు. అలాగనే ఈ గోధి మీడియాను కూడా ఎప్పుడో హైర్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డికి మొన్నటి వరకు మీరు ఇందాక మీకు ఆ మీడియా సంస్థ పేరు చెప్పనన్నారు కానీ నేను చెబుతా ఇప్పుడు ఒక మీడియా సంస్థ పేరు టైమ్స్ నౌ. ఉహుం. 24 నుంచి 25 ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ తగ్గించారు అని కదా సార్ మొన్న 6 నెలలకు 19కి. ఒకసారి వదులుతా ఉంటారు. ఏమైంది ఈ రోజున?
ఈ రోజు ఇండియా టుడే కానీ లేకపోతే పైనీర్ కానీ వచ్చిన నేషనల్ దీంట్లోనే వచ్చిన దాంట్లో ఈ రోజు ఏం తెలుస్తోంది? జగన్మోహన్ రెడ్డికి 5 నుంచి 7 సీట్లు మాత్రమే వస్తాయి, మిగతావి టీడీపీ జనసేన కూటమికే వస్తాయి అనేది ఈ రోజు ఎందుకు బయటకు వస్తుంది అనంటే, ఈ రోజు చిన్నగా గోధి మీడియా కానీ బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డిని కొద్దిగా దూరం మొదలు పెట్టారు. కాకపోతే ఇక్కడ పిల్ల చచ్చిన పీతోసన బాలేదన్నట్టు ఇక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బిస్కెట్లు తాలూకా బెనిఫిట్లు కానీ లేకపోతే ఇప్పుడు అనుభవిస్తున్న బెనిఫిట్స్ అయ్యో ఉంటాయి కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకు ఆయన ఇంకా ఉంటాడుగా, మేము ఆయన పదవి కాలం పూర్తయిపోయే వరకు అప్పటి వరకు ఈ ఉండాలి అని అంటే వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉండాలి. దానికి ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా కానీ ఇప్పుడు ఈ సజ్జల భార్గవ్ రెడ్డి కానీ తాడేపల్లిలో కూర్చొని స్క్రిప్టులు రాస్తుంటారన్నమాట. అక్కడ కూర్చొని కొన్ని మీమ్స్ తయారు చేయటం, కట్ అండ్ పేస్ట్ వీడియోలు తయారు చేయటం, ఇలాంటివన్నీ చేసి వాళ్ళు ఫేస్బుక్ లోను వాటిల్లోనూ వీటిల్లోనూ వైరల్ చేస్తాము అని బయలుదేరుతుంటే ఈ మధ్య వైరల్ అవ్వటం లేదు. అది అసలు ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఫేస్బుక్ లో ఒక సెక్షన్ ఆఫ్ పేజెస్ ఎవరయ్యి అందరికీ తెలిసిపోయింది, యూట్యూబ్ లో ఒక సెక్షన్ ఆఫ్ ఛానల్స్ ఎవరయ్యి అందరికీ తెలిసిపోయింది. వాటిని ఎక్కువ ప్రచారం చేసి ఎక్కువ వ్యూస్ రావాలి అని అంటే ఇలాంటి వాళ్ళని ప్రయోగిస్తారు. వీళ్ళు ట్వీట్ చేస్తే వీళ్ళు దాన్ని వీళ్ళేదో కొంత నమ్మకస్తులు లేదో వీళ్ళేదో న్యాయబద్ధులమైన వాళ్ళు అని అనుకుని భ్రమపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చూసి ఇది నిజం కాబోలు అనుకుంటారని. అంతా జగన్మోహన్ రెడ్డి యొక్క మాయాజాలమే. ఈ మీడియాను ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మాయాజాలం ఇది 2014లో ఆయన ఓడిపోయిన తరువాత నుంచి మొదలు పెట్టారు. ఏ రోజైతే ఆ పీకే వచ్చి అంటుకున్నాడో ఈయనకి అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎప్పటికీ తెలియలేదు మరి ఆ పింక్ డైమండ్ ఏందో, కంటికి ఒక్కసారి చూపిండ్రా బాబు అని అడుగుతున్నా, ఎవడు చూపింట్లా. పింక్ డైమండ్ ఎందుకు మరి వెంకటేశ్వర స్వామియే కనిపించాడు మాకు, ఆ పింక్ డైమండ్ మాత్రం కనిపించటం లేదు. క్యూలో 6 గంటలు నిలబడి చూసినా వెంకటేశ్వర స్వామి కనీసం ఒక సెకండ్ అన్నా కనపడతాడు. తోసేయనివ్వండి, మన బోట్ వాళ్ళని నిలబడనీయకుండా నెట్ అయినివ్వండి, ఒక సెకండ్ అన్నా కనపడతాడు. ఆ పింక్ డైమండ్ మాత్రం కనపడదు. మొత్తం ఇలాంటి వాళ్ళు ప్రచారం చేసే అది అలాగైంది అనమాట. ఇప్పుడు కూడా ఏదో చివరికి ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డికి ఒరగబెట్టేద్దాం అని. ఈ రోజుకి చూడండి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం అయ్యి ఎలాగోలా మోడీని ఒప్పించి ఈ బీజేపీకి ఈ కూటమితో చేరకుండా చేసే ప్రయత్నాలు చేద్దామని కానీ, లేదు మళ్ళీ ఏప్రిల్ దాకా ఎన్నికల కోసం ఆగితే మనకు కొంచెం ఇబ్బందులు వచ్చేటట్టున్నాయి, మార్చిలోనే ఎన్నికలు పెట్టేయండి అని అడగటానికి కానీ, ఇంకా మరి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది. వీటన్నిటిని ఏం చేసుకొని మనం ఏం బేస్ చేసుకొని వీటన్నిటిని అసెస్ చేస్తాం అని అంటే, ఈ ఖచ్చితంగా ఈ బ్లూ మీడియా వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఆ బ్లూ మీడియాకి పనికొచ్చే ట్వీట్లు చేసే వాళ్ళు ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు చూడు, వీటిని బట్టే మనకి అసలు నిజం ఏంటనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఉన్న అన్ని అబద్ధాల్లో ఏ అబద్ధం ఎంతవరకు నిజం అని అసెస్మెంట్ చేసుకుంటాం కదా, ఆ అసెస్మెంట్ లో నిజం కనపడిపోద్ది. వీళ్ళు కూడా పత్తిత్తులేం కాదు, వీళ్ళు కూడా అదే ఎండుత్తులే. డెఫినెట్ గా సార్. ఎందుకంటే వీళ్ళంతా ఇందాక మీరు అన్నారు చూసారా, వీళ్ళకి ఈ మధ్య రీచ్ అంత రావట్లేదు అనమాట. వీళ్ళు చేస్తున్న విష ప్రచారాలకి ఒకప్పుడేకో బాగా రీచ్ వచ్చేది, ఇప్పుడు ఏంటంటే రీచ్ రావట్లేదు అనమాట. ఆ రీచ్ పెంచుకోవడానికి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం అనమాట. రెగ్యులర్ గా జరుగుతున్న యూట్యూబర్స్ ని లేకపోతే వైఎస్ఆర్సీపీకి అంతకుముందు సపోర్ట్ చేస్తున్న యూట్యూబర్స్ గురించి ప్రజలకు కూడా తెలిసిపోయింది. సో వాళ్ళు చెప్తుంది ఏది వాళ్ళు చూడట్లా, సాక్షి టీవీ ఎవడు చూడట్లా. సో అందుకని ఇలాంటి కొత్త వాళ్ళందరినీ కూడా కొనుక్కొని వీళ్ళ ప్రచారాల కోసం వాడుకుంటున్నారు. సో మనం ఇలాంటివి కూడా స్పెసిఫిక్ గా చెప్పేది ఎందుకంటే ప్రజల్ని తెలుసుకోండి, వీళ్ళు పెయిడ్ జర్నలిస్టులు. సో వీళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మకండి. మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మిగతా చాలా మంది చాలా సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అందులో చూసుకోండి. డెఫినెట్ గా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీకు రకరకాల విష ప్రచారాలు వస్తూ ఉంటాయి. సో ఎందులో గబుక్కు నమ్మకండి, ప్రతిదాన్ని వెరిఫై చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.